రాజ్ నిడిమోరుతో పెళ్లి బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత. సో మరి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి న్యూస్ మాత్రం వినిపిస్తుంది. అయితే గత కొద్ది నెలల నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు, తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి రకరకాల రూమర్స్ అన్నీ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే అవి నిజంగా నిజం అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా కన్ఫర్మ్ ఇవ్వట్లేదు, అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వట్లేదు. అండ్ ఆ మధ్యకాలంలో చూస్తే జిమ్లో వర్కౌట్ చేసినా కూడా ఇద్దరు ఒకే చోట కనిపించడం, గేమ్స్ ఆడడానికి వెళ్ళినా ఇద్దరు ఒకే చోట కనిపించడం, ఒక టెంపుల్కి వెళ్ళినా ఇద్దరు ఒకే చోట కనిపించడం, తిరుమలకు వెళ్ళినా కూడా ఇద్దరు ఒకే చోట, అదేవిధంగా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా ఆ మధ్యకాలంలోనే ఒక కార్లోనే ఇద్దరు కూడా జంటగా కనిపించడం. అంటే ఒక చోట ఆ చోట ఈ చోట అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారు. సో నార్మల్గా ఒక ఫ్రెండ్స్ కలిసి తిరుగుతున్నారు అంటే ఓకే, ఒకటి రెండు సందర్భాల్లో ఉంటుంది. కానీ కంప్లీట్గా డే స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి చోట కూడా ఇద్దరు ప్రతిరోజు కనిపిస్తే దాన్ని ఏమంటారు? ఖచ్చితంగా ఇది ప్రేమ, లేకపోతే రిలేషన్షిప్, ఇంకా ఏదో ఇంకా మన రకరకాలుగా అంటూనే ఉంటారు. అలాంటి మాటలే మనం ఇప్పుడు వింటూ ఉన్నాము. సో ఈ రూమర్స్ అన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే విధంగా, ఎండ్ పాయింట్ వచ్చే విధంగా ఇప్పుడు కార్తీక మాసం అంటే నవంబర్ నెలలో వీళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ అధికారికంగా బయటికి రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ సమంత గారు కొత్త ప్రాజెక్టులకి ఎందుకు అగ్రి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే దానికి కూడా ఈ పెళ్లి పనులే కారణము, పెళ్లి కోసమే తను కొత్త ప్రాజెక్టులు కూడా చేయట్లేదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా జస్ట్ అనుకునేంత వరకు మాత్రమే, నిజంగా అవును అని ఎవ్వరు కూడా చెప్పట్లేదు, వాళ్ళు కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మరి ఒకవైపు రాజ్ నిడిమోర్ గారికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, తనకు అంటే విడాకులు ఇచ్చేశాడు, అసలు ఇచ్చాడా లేదా అని కూడా కన్ఫర్మేషన్ లేదు. సో అక్కడ తను కూడా ఎప్పటికప్పుడు సమంత గారిని ఉద్దేశిస్తూ అండ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అప్పట్లో మనం వాటి గురించి కూడా చెప్పుకున్నాం, అన్యాయంగా కొన్ని లాక్కోవద్దు అని చెప్పేసి. సమంత గారు వచ్చేసి ఇంకా కొన్ని సందర్భాల్లో ఇట్లా భుజం మీద వాలినట్టు, ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు, కార్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫొటోస్ కూడా షేర్ చేసింది. ఒకప్పుడు చేతిలో చేసినటువంటి ఆ ఫోటోని షేర్ చేసింది. సో ఇట్లా రకరకాలుగా ఎప్పటికప్పుడు హింట్లు మాత్రం ఇస్తున్నారు తప్ప అధికారికంగా వెల్లడించట్లేదు. సో వీటన్నిటికీ ఒక చెక్ పాయింట్ ఎప్పుడంటే నవంబర్లో ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటవ్వబోతున్నారు అనేది ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి కొంచెం ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. బట్ అధికారికంగా వాళ్ళు కూడా చెప్పలేదు. మరి చూద్దాం వీళ్ళిద్దరు నిజంగా నవంబర్లో ఒక్కటవుతారా, పెళ్లి బంధంతో ఒకటే ఏకం అవుతున్నారా లేదా, ఇదంతా కూడా రూమర్స్ అయినా ఖచ్చితంగా నవంబర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందే.